మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ అర్జున, ఈ మహత్తత్వం అంటే మూల ప్రకృతి చాలా గొప్పది. అది నా నుండి ఆవిర్భవించింది. సర్వభూతాలకు ఉత్పత్తి స్థానం ఈ మూల ప్రకృతి. మూల ప్రకృతి గర్భంలో చైతన్య రూపంలో బీజం నేనే ఉంచాను. ఆ కారణం చేత సకల భూతములు ఉత్పత్తి అవుతున్నాయి. సకల జీవరాశులు మూల ప్రకృతిలో నుండి పుడతాయి అంటున్నాడు పరమాత్మ. అందుకే ప్రకృతిని మహాయోని అని అన్నారు. స్త్రీ కూడా ప్రకృతి స్వరూపిణి. ఆమెలో పురుషుడు వీర్యమనే బీజ రూపంలో ప్రవేశిస్తాడు. ఆ బీజం స్త్రీలోని శోణితంతో కలిసి అండమవుతుంది. ఆ అండం చైతన్యవంతమవుతుంది. అండం పిండంగా మారి శిశువుగా పంచభూతాత్మకమైన శరీరం సంతరించుకుంటుంది. ఆ శరీరంలో నుండి చైతన్యం పోగానే శవమవుతుంది, పంచభూతాలలో కలిసిపోతుంది. కాబట్టి ప్రకృతి పురుషుల కలయిక వలననే ఈ సృష్టి సంభవించింది. పురుషుడు బీజమైతే ప్రకృతి క్షేత్రం. జీవరాశులన్నింటికీ బీజం పరమాత్మ కాబట్టి అందరూ సమానమే. దీనినే వేదాంతపరంగా చెప్పుకోవాలంటే పరాప్రకృతి అపరాప్రకృతి సంయోగమే సృష్టి. అచేతనమైన ప్రకృతిలో పరమాత్మ తన చేతనత్వాన్ని ఉంచడం వల్ల మన కంటికి కనపడే సృష్టి జరుగుతూ ఉంది. అందులో కొన్ని కదులుతున్నాయి, కొన్ని కదలడం లేదు, కొన్ని ఆలోచిస్తున్నాయి, కొన్ని ఆలోచించడం లేదు. కానీ అన్ని జీవరాశులు తమ తమ సహజ గుణాలతో జీవిస్తున్నాయి. ఒక్క మానవుడు తప్ప అని మనం అనుకోవాలి. ఎందుకంటే మానవుడు తన సహజ గుణమైన మానవత్వం మరిచిపోయి పశువుగా రాక్షసుడిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అది మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది తరువాత శ్లోకాలలో తెలుసుకోబోతున్నాం.